నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. గోరుమిటీలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈరోజు చూడండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే కానీ అర్థమవుదండి. లాస్ట్ వరకు చూసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. గోరుమిటీలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. స్కూల్ తీస్తారు కాబట్టి మనకి స్నాక్స్ నిలుపుకోకర్లేదు. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే వారం 10 రోజులు నిల్వ ఉంటాయి. దీనికైతే 1 కిలో మైదా తీసుకోవాలండి. 1 కిలో మైదా అయితే తీసుకోవాలి. ఆప్షన్ ఉంది, అందుట్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇందుట్లోకి సుజీ రవ్వ 1 కప్పు సుజీ రవ్వ వేసుకోవాలండి. గోరుమిటీ నిలబడి ఉంటుంది సుజీ రవ్వ వేసుకుంటే. మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని అందుట్లో చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. రుచికి సాల్ట్ వేసుకోవాలి. అందుట్లో 1/4 కిలో ఆయిల్ అయితే మరగబెట్టుకుని పోసుకోవాలండి. మరిగి ఆయిల్ అయితే కేజీ మైదాకి 1/4 కేజీ ఆయిల్ వేయాలండి. ఇది సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. వేరుశనగ నూనె వేయకూడదండి, అది వేరే స్మెల్ వస్తుంది కాబట్టి వేరుశనగ నూనె వేసుకోకూడదు. చూడండి, ఇలా మరిగేటప్పుడు పిండిలో పోసుకోవాలి. ఆయిల్ పిండిలో పోసుకుని పిండికి బాగా పట్టించుకోవాలి. జాగ్రత్త అండి, చెయ్యి కానీ పెట్టకండి. చెయ్యి పెట్టారంటే చెయ్యి కాలుతుంది. జాగ్రత్తగా వేరే గరిటె తీసుకొని కలుపుకోవాలి. ఇలా 1/2 కిలో ఆయిల్ కూడా పోసేసుకోవాలండి. ఇలా పొడి పిండి ఉన్న కాడల్లా కొద్దిగా పోసుకుంటూ మొత్తం పిండికి పట్టించుకోవాలి. పట్టించుకుని బాగా కలపాలండి. గరిటెతో కలపండి, చేయి కాలుతుంది. జాగ్రత్త ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. మిగిలిన ఆయిల్ కూడా పోసేసుకుని మొత్తం ఇలా అయితే కలిపేసుకోవాలండి. కేజీ మైదా, 1 కప్పు సుజీ రవ్వ వేసుకున్నాను. సుజీ రవ్వ వేసుకుని కలుపుకుంటే గోరుమిటీ నిలబడుతుంది. మనకి ఇలా కలిపామంటే, ఇలా ఆయిల్ మరగబెట్టి పోసామంటే లడ్డు టేస్ట్ వస్తుందండి. గోరుమిటీ లడ్డూలా మెత్తగా గుల్లగా చాలా బాగుంటుంది. సాఫ్ట్గా, చాలా గుల్లగా, క్రిస్పీగా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా అయితే పట్టించేసుకోవాలి. పిండికి పట్టించేసుకుని బ్రెడ్ పౌడర్ ఎలా ఉంటుంది, బ్రెడ్ పౌడర్ ఆ టైప్లో వస్తుందండి. మొత్తం ఆయిల్ పట్టించేటప్పటికి కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండంతా ముద్దలా కలుపుకోవాలి. చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మొత్తం పిండి మెల్లిగా చపాతీ ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఒకసారి ఎక్కువ పోయకూడదు. ఎక్కువ పోస్తే వాటర్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొద్దిగా పోసుకుంటూ సరిపోయినంత ఈ కంటెస్ట్లో చేసుకోవాలండి. పిండి అయితే ఇలా రావాలి. మునివేళ్ళతో కలుపుకుంటూ మనం ఇలా ముద్ద చుట్టేసుకోవాలండి. ముద్ద చుట్టేసుకుని ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మూతేసేసుకోవాలి. మూతేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకుంటే సాఫ్ట్గా అవుతుంది. బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. మైదా పిండికి కాబట్టి అసలు ఆయిల్ అయితే పేర్చదండి. ఆయిల్ పెట్టేసి పక్కనే స్టవ్ మీద దానికి పాకానికి ప్రిపేర్ చేద్దాం. గోరుమిటీలకి పాకానికి ప్రిపేర్ చేద్దాం. కేజీ మైదాకి కరెక్ట్గా 1/2 కిలో చక్కెర పడుతుందండి. 1/2 కేజీ చక్కెర. కేజీ మైదాకి 1/2 కేజీ చక్కెర కరెక్ట్ కొలతలండి. చక్కెర వేసాక అందులో చక్కెర తడిసేంత వరకు నీళ్ళు పోయాలి. ఎక్కువ నీళ్ళు పోయకూడదండి. చక్కెర తడిసేంత వరకు నీళ్లు పోసి అది మరగపెట్టాలండి. తిప్పుకుంటూ కలుపుకుంటూ మరగపెట్టాలి. 4 యాలక్కాయలు వేసానండి. 1/2 కిలో చక్కెరకి 4 యాలక్కాయలు పొడి కొట్టుకోవాలి. ఇలా తేగపాకం వస్తే సరిపోతుందండి. తేగపాకం వస్తే సరిపోతుంది. పాకం అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు యాలక్కాయలు పొడి చేసేసి అందుట్లో వేసేసుకోవాలి. వేసేసుకుని నిమ్మ చెక్క, ఒక చెక్క పిండుదామండి. పాకం చెక్క పడకుండా ఉంటుంది. 1/2 చెక్క అయితే పిండానండి. 1/2 కిలో చక్కెరకి 1/2 చెక్క నిమ్మరసం పిండేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు చూడండి 1/2 అవర్ అయింది. మెత్తగా స్మూత్గా అయిపోయిందండి. గోరుమిటీల పిండి అయితే మెత్తగా స్మూత్గా వచ్చేసింది.
హాఫ్ అన్ అవర్ అయింది కాబట్టి చాలా మెత్తగా స్మూత్గా ఉందండి పిండి. ఒకసారి మళ్ళీ మొత్తం కలిపేసుకోవాలి. ఓసారి మళ్ళీ కలిపేసుకోవాలండి. కలిపేసుకుని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఇలా తీసుకోవాలండి. నేనైతే కొంచెం పెద్ద సైజే తీసాను. చూడండి, ఇలా ఫస్ట్ అయితే ఇలా పొడుగ్గా బిళ్ళల్లా చేసుకోవాలండి. బిళ్ళల్లా చేసుకుని చేతికైతే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఏళ్ళకి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా మనం బొటన వేలు ఇలా 2 వేళ్ళు మయంగా పెట్టి నొక్కామంటే చాలా ఈజీగా, ఎంత చేతకాని వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి, ఇలా ఈ షేప్లో పెట్టి చేశారంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంత చేతకాని వాళ్ళన్నా ఈజీగా చేసుకునే వంటకం అండి ఇది. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి సూపర్గా ఉంటుందండి. చూడండి, ప్రతిదీ కూడా ఇలాగే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం 2-3 అవసరం లేదండి, ఒక్కళ్ళే చేసేసుకోవచ్చు. ఇలా నేనైతే ఒకదాన్ని నుంచుని చేసేసుకుంటాను, స్టవ్ దగ్గర నుంచుని. చూడండి, ఇలా లోపలైతే గుంటలా రావాలండి. మనం ఇలా పెట్టుకుని చేసేటప్పుడు బటన్ వేలుతో నొక్కాలండి. 2 వేళ్ళకి, చూపుడు వేలకి, మయం వేలకి మయంగా పెట్టి ఇలా అయితే నొక్కాలండి. బటన్ వేలుతో నొక్కామంటే మయంగా గుంట వస్తుంది, పైన నవ్వుసి వస్తాయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు తినొచ్చండి. ఈజీగా, గుల్లగా, క్రిస్పీగా, సాఫ్ట్గా ఉంటాయండి. తినే కొద్దీ తినబుద్ధి అవుతుంది, అంత బాగుంటాయి గోరుమిటీలు. ఇలా ఆయిల్ వేడయిందండి. ఆయిల్ వీటయ్యాక అందుట్లో వేసుకోవాలి. ఒక్కొక్కటి మెల్లిగా వేసుకొని ఏ వాయికి ఆ వాయి తీసేసేటప్పటికి మళ్ళీ ఇంకొక ఆయ రెడీ చేసేసుకోవచ్చండి మనము. చాలా సింపుల్ రెసిపీ అండి ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. చూస్తున్నారు కానీ చాలామంది చూస్తున్నారు, లైక్లు ఇవ్వట్లం లేదండి. లైక్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఫస్ట్ అయితే ఇలా ఆయిల్ పెట్టుకోవాలండి. ఏళ్ళకి ఆయిల్ పెట్టుకుని చూడండి. మళ్ళీ ఇంకొకసారి మీకు క్లారిటీగా చూపిస్తున్నాను ఎలా చేయాలన్నది. చూడండి, ఇలా అయితే మనం బొటన వేళ్ళతో చూపుడు వేలు, మయం వేలు మయంగా పెట్టుకుని ఇలా నొక్కామంటే చక్కగా నవిసి వస్తుంది. లోపల చూసారా ఇలా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మనం ఈజీగా స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అంతకంటే బాగుంటాయండి మనం చేసుకున్నవి. స్వీట్ షాప్లో కంటే టేస్ట్ బాగుంటాయి. మనం అన్నీ కరెక్ట్గా మనం అన్నీ మంచి చేసుకుంటాం కాబట్టి బాగుంటుందండి. వాళ్ళైతే స్వీట్ షాప్లో ఏమేస్తారో మనకు తెలియదు, డాల్డాలు అవి ఇవి కలిపేస్తూ ఉంటారు. అలా డాల్డా అవి తినకూడదండి. అందుకు కాబట్టి ఇలా ఆయిల్ తోటే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుందండి. ఇలా తీసేసుకొని మనం పాకంలో వేసేసుకొని ఇలా పాకం పట్టించేసుకొని తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకుని మళ్ళీ వేరే మిగిలిన గోరుమిటీలు కూడా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ నిలుపుకోక్కర్లేదండి, వారం రోజుల పాటు ఉంటాయి. వారం 10 రోజులు అయితే హ్యాపీగా బయటే పెట్టుకోవచ్చండి, ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు. రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది, అంత బాగున్నాయి. పైకి చూస్తే క్రిస్పీగా ఉన్నాయండి, అవి విరుస్తుంటే లోపల సాఫ్ట్గా ఉన్నాయి. చాలా లడ్డూ టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయండి. లడ్డూ టేస్ట్ వచ్చినాయి, చాలా కమ్మగా ఉన్నాయండి. తినే కొద్దీ తినబుద్ధి అవుతుంది, అంత సూపర్గా ఉన్నాయి గోరుమిటీలు అయితే. సూపర్ టేస్ట్ అయితే రెడీ అవనియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒక గోరుమిటీ అయితే కొద్దిగా విరిచి చూపిస్తానండి. చూడండి, ఇలా పట్టుకోగానే అలా ఇరిగిపోయిందండి. లడ్డూలా ఉందండి టేస్ట్. థ్యాంక్ యూ సో మచ్.